ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ గోమాత తల్లి నమ. ఓం నమ శివాయ నమ శివాయ. ఓం నమో నారాయణాయ నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు గృహవాస్తు గురించి కొంతమంది గృహవాస్తులో ఎలాంటి కొన్ని తీసుకోవాల్సినటువంటి పరిహారాలు కానీ గృహవాస్తు ఎలా నిర్మించాలనే విధానాన్ని గురించి చాలా చక్కగా కొన్ని ప్రశ్నలు ఫోన్ ద్వారా చేయడం జరిగింది. వాళ్ళ కోసం ఈరోజు ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా గృహవాస్తు అంటే గృహానికి ఉండబడిన వాస్తు అనేదాన్ని వాస్తు పురుషుడు అని మనం చెప్పుకోవచ్చు శాస్త్రంలో. అంటే గృహానికి ఏ విధానం కట్టుకోవాలి ఇల్లు అంటే ఉత్తర కాంటకు మనం ఇల్లు నిర్మించుకోవడం వల్ల ఆ గృహంలో చాలా సౌఖ్యాలు కలిగి ఉంటాయి. అయితే ఉత్తర కాంటకుతో పాటుగా మనం ఇల్లును మెట్నాకు కూడా కట్టుకోవడం అనేది మనం ప్రతి ఊరి యందు పట్టణముల యందు చూస్తూ ఉంటాం. అయితే ఈ గృహవాస్తులో ఎక్కువగా నైరుతి, ఈశాన్య, వాయువ్య, ఆగ్నేయ భాగాలలో ఇల్లును నిర్మిస్తున్నప్పుడు మనకు ఎవరి పేరు మీద బలం ఉంటే వారితోనే ఆ రోజు శంకుస్థాపన పూజ చేయాలి. అంటే ఆ పేరు ఎలా చూడాలి అంటే మొదటగా ఏ ఊరిలోనైతే నువ్వు ఇల్లు నిర్మించదలుచుకుంటున్నావో ఆ ఊరికి ఒక నామస్థానం, అంటే ఆ ఊరికి పేరు, దానికి నక్షత్రము, రాశి ఇవన్నీ చూడాల్సి వస్తుంది. చూసి ఈశాన్య భాగంలో మనకు వాటర్, అంటే ఈశాన్యంలో ఏ దిక్కులు వేసుకోవాలి, వాటర్ ట్యాంకులు, కుళాయిలు ఇట్లా ఏ దిక్కులు వేసుకోవాలంటే ఈశాన్యం అంటే నైరుతి నుంచి ఈశాన్య భాగం నుంచి ఒక రకమైనటువంటి, అంటే ఆ పిల్లర్ అనేది కానీ ఇల్లు అనే మూలలు అనేది ట్యాంకులో పడరాదు. అలా పడినట్లయితే ఆ ఇంటికి చాలా రకాలైన నష్టాలు సంభవిస్తాయి. కావున మనం చేయవలసింది ఏంటంటే మరీ ముఖ్యంగా మనకు నైరుతి నుంచి ఈశాన్యం వరకు ఒకరైన కాకర్ణం లాంటి ఒక దారం తీసేసుకొని మనం ఈశాన్య భాగానికి కట్టుకొని ఆ ఈశాన్య సూప్ వరకు తీసుకుంటే ఆ దారానికి ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం వీటి మధ్యలలో కుళాయిలు నిర్మించుకోవచ్చు. కావున ఈశాన్య బలం అనేది ఈశాన్యం అనేది ఇల్లుకు కొద్దిగా పెరిగి ఉండడం మంచిది. అది ఎంత ఒక 5, 6 లేదా 2 ఇంచులు ఇట్లా ఇల్లు అనేది ఈశాన్యం చూస్తేనే మనకు అన్నిటికీ మూల కారణం ఉంటుంది. అవునా, మనం ఈ వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకోవడం అనేది జరిగింది. మరి ఒక వీడియోలో గృహ సంబంధించిన చాలా విషయాలు తెలుసుకుందాం. అన్నిటికీ ఆలపట్టమైనటువంటిది, ఆనందాల పరివిల్లు లాంటిది గృహమే. కాబట్టి ఈ గృహం ఎలా నిర్మించుకోవాలి, ఎవరి పేరు మీద నిర్మించుకుంటే మనకు ఫలితములు వస్తాయి, ఏ పేరు బట్టి మనం ఆ ఊళ్ళో మనకు ఎంత పర్సెంటేజ్ బలం ఉంటుంది అనేది కూడా మనం ముందు వీడియోలో తెలుసుకుందాం. వాయువ్య దైవ విధానానికి ప్రసాదించడం, ఆగ్నేయం అనేది ఆగ్నేయ విధానాన్ని ప్రసాదించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఈ 4 అష్టదిక్కులుగా మొత్తం 8 అని చెప్పుకోవచ్చు. అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, నైరుతి, వాయువ్యం, ఆగ్నేయం, ఇలా 8 అష్టదిక్కులుగా మనం చెప్పుకోవచ్చు. ఇలా వాస్తు ప్రకారంగా ఉండబడినటువంటి కిచెన్ రూమ్ చెప్పామంటే వంటగది చెప్పాం. పూజ గది అనేది కూడా ఈశాన్యంలో ఉండడం అనేది చాలా వరకు మేలని చెప్పడం జరిగింది. కానీ ఈశాన్యంలో మనకు వీలు పడినప్పుడు ఏం చేయాలి అంటే ఈశాన్యానికి సమానమైనటువంటి విధానంగా ఉండబడిన నిరుతి అనే రాజుకు తపస్సు ఫలితం వల్ల నైరుతిగా ఏర్పడ్డది. కాబట్టి ఆ నైరుతి దిక్కుకే మనము పూజ గది నిర్మించుకోవడం అనేది ఈరోజు గత కొన్ని సంవత్సరాల కంచెని ఈ రకరకాలైనటువంటి అంతస్తులతో బిల్డింగ్లు కడుతున్నారు. కానీ పూర్వం రోజులలో చతురకోల భవనాలు, పెంకటిల్లు, తర్వాత ఊరిల్లు, ఇలా ఏ ఇల్లు నిర్మాణం జరిగినా మొదటగా ఈశాన్యాదానికి శంకుస్థాపన చేసినప్పటికీ నైరుతి దిశలోనే అక్కడ మాత్రమే పూజ అనేది నిర్వహించడం జరిగేది. ఆ పూజ ఫలిత విధానమే అక్కడ నైరుతి దిశలో ఒక ధాన్యాలు, అంటే
పాడి పంటలకు నిలయమై పాడి పంటలకు నిలయమైనటువంటిది ఆ రోజు పల్లెసీమలు, ఈరోజు కూడా పల్లెసీమలు పాడి పంటలకు నిలయమే కాబట్టి ఆ రోజు ఉండబడినటువంటి ధాన్య సంపదలన్నీ నైరుతి దిశలోనే నిర్మింపజేయడం అనేది జరిగింది. అక్కడనే ధాన్యము ఉండడం అనేది జరిగింది. కావున మనకు ఈ నైరుతి దిశలో ధాన్యాలకు సంబంధించినవి కానీ, మనకు సంబంధించినటువంటి పూజ గదులు కానీ అక్కడ నిర్మించడం, అక్కడ ఉన్నటువంటి పూరిల్లు విధానంలో అక్కడ అదే నైరుతి దిశలో పూజాదులు